ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/6/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, దశమి రాత్రి 12:53 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద నక్షత్రం ఉదయం 9:17 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:08 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాల మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు ఉంటున్నది. వర్జము రాత్రి 8:45 నుంచి 10:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:42 వరకు. సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి దాదాపుగా నేటి ఫలితాలు కంటిన్యూ అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండక తప్పదు. ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనము, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వైపు వెళ్ళకపోవడం మంచిది. అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేయకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేనిపోయినటువంటి చిన్న చిన్న సమస్యలు మీకు జటిలంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి ఆస్తి తగాదాల వైపు వెళ్ళకూడదు, మంచిది కాదు. స్వల్ప ఘర్షణల్ని వదిలేసేయండి, లేదా ప్రాణం మీద తెచ్చుకునే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం కనబడుతోంది. ఆర్థిక పరంగా చికాకు, కుటుంబ పరంగా, విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా, స్వదేశంలో విదేశాల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టంగా కనబడుతోంది. జాగ్రత్త. లేనిపోయిన అనవసరపు వివాదాలకు వెళ్తారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఉదయం 8:24 నుంచి 9:07 వరకు, తిరిగి 11:11 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం 3 నుంచి 7 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వారి ధనప్రాప్తి. స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో చాలా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అనుకూలత, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ధనధాన్య ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి లాభం. రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. ఇది చాలా మంచి ప్రశాంతమైన శుభ జీవనంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వాహన సౌఖ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో విదేశాల్లో కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకునే అవకాశం, మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, ధనయోగము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి. మీ సంకల్పం నెరవేరే రోజుగా చెప్పవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు కూడా చెప్పవచ్చును. ప్రశాంతమైనటువంటి శుభయోగాలు, ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. విదేశాలు కూడా మంచి స్థిరయోగం ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా లాభాలు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే శుభయోగం, స్థిర నివాసం, వీసా సంబంధ సౌలభ్యం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి భాగ్యవంతమైన రోజు. ఆనందకరమైన ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభవంతమైన స్థితి. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన శుభజీవనం. స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి అనుకూలమైనటువంటి శుభయోగాలు. ధనకనక వస్తువాన ప్రాప్తి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలు కూడా మంచి స్థిరమైన యోగం. ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఎల్ఐసి, మెడికల్ గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త నుంచి ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి దాదాపుగా అన్నిటి ఫలితాలే కంటిన్యూ అవుతున్నట్టు కనబడుతున్నాయి. తొందరపాటుతనము, అసహనము, మద్యపాన సేవనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, జన్మజాతకాన్ని తప్పక చూయించుకోవాల్సిందే. మీరు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే లక్షల కొద్ది ధన నష్టం కానీ, లేదా ప్రమాదంలో పడే అవకాశం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవనం చేయడం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగించడం, పరువుకి భంగం కలిగే అవకాశాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ మర్జెంట్లకి నష్టం. సువర్ణ వజ్రాభరణాలు కానీ, ముఖ్యమైన ఫైల్స్ కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు నష్టం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, నష్టాలు. నకిలీ విత్తనాలు బెడద. అనుకోనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. లాటరీల వైపు, షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. భగవద్గీతలో మీకు 6 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం, ఎవరికైనా మంచినీళ్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 6:39 నుంచి 7:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యం లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభవంతమైన శుభయోగాలు, ప్రశాంతమైనటువంటి శుభ ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయక స్థితి, కుటుంబ వృద్ధి, విద్యావృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనంద యోగం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార భంగము, ధన నష్టము, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, టెలిఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవనం చేసి వాహనం నడపడం, హెల్మెట్ లేని ప్రయాణం, సీటు బెల్ట్ లేని ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానత, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించడం, వైవాహిక జీవనంలో ఇబ్బందులు, జన్మ జాతకం తప్పక చూయించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, అది మీ బాధ్యతగా చూసుకోండి. అంటే ఇటువంటి మంచి విషయాలు, ఇబ్బందుల విషయాలను తెలిస్తే మన వాళ్ళకి కొద్దిగా మనం జాగ్రత్తలు వహించడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. ఆ పుణ్యం బలం కూడా మనకు పెరుగుతుంది. అవతల వాళ్ళ మంచి కోరుకుంటారే కదా మంచి జరిగేది. కాబట్టి తప్పకుండా మీరు 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి మీ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. ఏదేమైనా ఈరోజు మీకు వ్యతిరేకత, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, రాజకీయ నాయకులకు ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టదాయకంగా కనబడుతోంది. కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి. అలాగే ఉదయం విష్ణు దేవాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది. విష్ణు అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:51 నుంచి 9:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి భగవద్గీత పారాయణం 3 నుంచి 7 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆహ్లాదకరమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, శత్రునాశనం, మిత్ర లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ నాయకులకి అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, కుటుంబ పరంగా వృద్ధి, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, ప్రశాంతమైన జీవనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలతలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మనకి లాభం, అనుకున్నటువంటి చోటికి ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెంటలు కలిసి రావడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినేట అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతమైన జీవనం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభం, ప్రశాంతత, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విదేశాల వెళ్ళే నిమిత్తం, విద్యా పరిపూర్ణత, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తొందరపాటు నిర్ణయాలు, హడావుడి నిర్ణయాలు మానుకోండి. తల్లి చెప్పిన మాట వినండి, సమస్త శ్రేయోదాయకంగా ఉంటుంది. తల్లిగారు లేరు, భార్య చెప్పిన మాట వినండి, లేదా సోదరి చెప్పిన మాట వినండి, లేదా కూతురు చెప్పిన మాట వినండి. ఇవాళ మీకు వాళ్ళ వల్లనే సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. నా మాట నమ్మండి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. బయటి వాళ్ళ మాట రస వినకూడదు, నష్టాలు పొందుకుంటారు. సోదరిమణులతో, కూతురుతో లేదా తల్లితో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచిది, ఆనందాన్ని కలిగిస్తుంది, వ్యవహార లాభాలు ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ భంగం కనబడుతోంది. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు. కళాకారుల, క్రీడాకారులకి డోపింగ్ టెస్టులు పట్టుబడడం, కళాకారులకి తప్పుడు వ్యక్తుల సమాచారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశాలు. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రయాణ నష్టాలు. తీర్థయాత్ర సేవన కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సీటు బెల్ట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవన చేసి వాహనం నడపడం, ఇతరుల మీద ఆధారపడడం, మీ వాహనం ఇతరులకు ఇవ్వడం, విద్యార్థి ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాయడం, ఇవన్నీ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని ఇబ్బందులు, చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మ జాతకం చూయించండి, తగిన పరిహారాలు వెంటనే చేసుకోండి. జన్మ జాతకం చూయించడం వల్ల దశాంతర దశల ఫలితం ఏమిటి, పంచమ స్థానం ఏమిటి, భాగ్యస్థానం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే 2-3 వేలు ఖర్చు అవుతుందేమో, కానీ తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు తెలుస్తాయిగా. బాలేదు, జాగ్రత్తగా ఉందాం. మరి ఒక్కరోజు బాలేదా, 2-3 రోజుల తర్వాత మళ్ళీ బాలేదా, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ బాలేదా అనేది జన్మజాతకం చూసుకుంటే సరిపోతుందిగా. ఇక్కడ జన్మజాతకంలో ఫలితాలు 90% ఉంటాయి. గోచారంలో మీకు 40% మాత్రమే ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ రైతన్నులకి నష్టదాయకంగా ఉండవచ్చు. చెప్పుడు మాట వినకండి, బయట వాళ్ళ మాట అసలు వినకూడదు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో జాగ్రత్తగా, కఠినంగా ఉండండి. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదంలో పడతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టము, కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టదాయకం ఉంటుంది. కుటుంబ పరంగా చికాకులు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం. ఈరోజంతా మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 1 నుంచి 5 అధ్యాయాలు చదువుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, ఎవరికైనా పెసర్లు కానీ గోధుమలు కానీ దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1-5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి మంచి సౌఖ్యవంతమైన శుభజీవనం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు, కొత్తగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో రైతన్నలకి చాలా మంచి శుభకరమైనటువంటి ఆనంద యోగాలు. రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆనంద యోగం. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. సోదరుల మధ్య మైత్రి, కుటుంబ తగాదాల నుంచి బయటపడడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. బంధుమిత్రులతో ఆనంద యోగం, వివాహ యోగం, శుభ సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగమే. కుటుంబ పరంగా మంచి సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థికంగా అనుకూలంగా ఉండడం, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, కుటుంబ వృద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, మంచి వ్యక్తులతో పరిచయము, తప్పక వ్యాపార లాభము, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ అభివృద్ధి, కళాకారులకు లాభాలు, క్రీడాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కలిసి వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. బంధు, మిత్ర, ఆనందాది, విదేశీయాన, విద్యాలాభ, ఉద్యోగ లాభ, ప్రయాణ సఖ్యత, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే స్థిరంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. అదృష్ట యోగం, ఆనందం, సుఖం, సంతోషం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అభివృద్ధి బలంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వివాదాలను తొలగిపోవడం, ఆర్థికంగా సౌలభ్యంగా ఉండడం, మాతాపితల సౌఖ్యము, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, వ్యాపార లాభం, వ్యాపారంలో అనుకూలత, విదేశాలకు కూడా మంచి ఉన్నత స్థాయి వ్యాపారాన్ని పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఉద్యోగం తిరిగి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు పొందిన అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కుటుంబ వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభాలు. తప్పకుండా కుటుంబ పరంగా, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా, విదేశాలు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడకు మంచి లాభాలు. మీకు చాలా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.